సార్, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గత నెల ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడేందుకు వెళ్లారు. తర్వాత ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రారంభించింది. ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 25న ప్రధాని ఇజ్రాయెల్ కు వెళ్ళడం, 28న ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది మీ ఉద్దేశం. అదే ఆంతర్యం ఏమిటి అనేటువంటి దాన్ని, ఈ ప్రయాణానికి ఆ యుద్ధానికి ఏమి సంబంధం లేదు, ఈ ప్రకటనకు ఆ యుద్ధానికి ఏమి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ పార్లమెంట్ లో ఫిబ్రవరి 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి మనం చూస్తే, ఇరాన్ హమాస్ వాళ్ళు దాడి చేసి ఇజ్రాయిల్ ని చంపేయటాన్ని, ఆ చంపబడినటువంటి కుటుంబాలకు తమ సంతాపాన్ని భారతదేశం తరపున తెలియజేస్తూ ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుంది, తమ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం, మా మద్దతు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ మధ్య భారతదేశం మధ్య అనేక సంవత్సరాలుగా ఒక స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి, మేము ఎప్పుడు మీతో ఉంటాము అనే విధంగా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? 1200 మంది చనిపోయారు. ఆ చనిపోయిన 1200 కుటుంబాలకు ఇజ్రాయెల్ కు సానుభూతి తెలిపాడు, తన మద్దతు తెలిపాడు. సంతోషం, తప్పు కాదు. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసి గాజాలో సుమారు 70,000 మంది ఇరాన్ వాళ్ళు చనిపోయారు. ఆయనకు ఎందుకు గుర్తు రాలేదు? ప్రధానమంత్రికి ఎందుకు గుర్తు రాలేదు? 1200 మంది ఇజ్రాయెల్ వాళ్ళు చనిపోయింది గుర్తొచ్చింది, ఆ కుటుంబాలకు సానుభూతి చెప్పాడు. కానీ అదే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ గాజా పైన దాడి చేసి 70,000 మందిని అత్యంత దారుణంగా సైన్యం చంపేస్తే, ఇజ్రాయెల్ సైన్యం చంపేస్తే అది ఎందుకు గుర్తు రాలేదు? అది చేసి ఉండాల్సింది కాదు అని శుతిమెత్తగా ఆయన మాట్లాడవచ్చు కదా ఆ పార్లమెంట్ లో. అంటే ఇప్పుడు అమెరికా దానికి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి అమెరికాకి దడిసి ప్రధాని గారు ఏమీ మాట్లాడలేకపోయారని. ఓ కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే అమెరికాకి ఎక్కడ కోపం వస్తుందో, తమ ప్రియతమ స్నేహితుడు ట్రంప్ ఎక్కడ ఆగ్రహానికి గురవుతామో అంతే కదా. కాబట్టి వాళ్ళ నుంచి మెప్పు పొందటానికే నోరు మీద ఇజ్రాయెల్ సైన్యం యొక్క అమానుష దాడులను ఆయన ఖండించలేదు, దాన్ని కనీసం మాట్లాడదు కూడా లేదు. ఇక మరి 25 నాడు పోయి పార్లమెంట్ లో, ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడి వచ్చిన తర్వాత 3 రోజులకే 28 నాడు యుద్ధం జరిగింది. ఏమిటి కావచ్చు? ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. భారత్ మా పక్షాన ఉంది అని ఒక మోరల్ బూస్టప్, మోరల్ సపోర్ట్, ఒక మానసిక సపోర్ట్ ప్రపంచానికి తెలియజేసినట్టు కావచ్చు. భారత్ నా చెప్పు చేతుల్లో ఉంటుంది అని ట్రంప్ ప్రపంచ దేశాలకు తెలియజేసి, మేము ఏం యుద్ధం చేసినా సరే భారత్ మాతోనే ఉంటది అనే ధైర్యాన్ని చెప్పటం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అందుకని ఏది ఏమైనా సంబంధం, మోడీ గారి పర్యటన ఇజ్రాయెల్లో మోడీ చేసిన పర్యటనకు, 25వ తేదీ పర్యటనకు, 25 యుద్ధానికి సంబంధం ఉన్నా లేకపోయినా మోదీ గారు ప్రకటించినటువంటి పార్లమెంట్ లో మాట్లాడినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. అది అనేక రకాలుగా ఆలోచించడానికి దోహదం.